హాయ్ గైస్. సో నేనైతే ఆర్జేవి గారికి ఒక డై హ్యాడ్ ఫ్యాన్ని. నేను ఇంటర్ చేస్తున్నప్పుడు అంటే ఆల్మోస్ట్ 2002-3 నుండి అనుకో. బట్ ఎంత డై హ్యాడ్ ఫ్యాన్ అయినా అంటే రీసెంట్గా తను చేస్తున్న ప్రవర్తన అయినా ఏదైనా కానీ అంటే మూవీస్ అయినా కానీ తన సమాజం మీద ఇష్యూస్ మీద రియాక్ట్ అవుతున్న తీరు కానీ కొంచెం కాంట్రవర్షియల్గా ఉండడం అయితే ఉన్నాయి. అండ్ ఒక్కొక్కసారి అవి బాగా అనిపిస్తాయి, ఒక్కొక్కసారి ఏమో ఈ మనిషి ఇట్లా కూడా ఉంటాడా అన్నాడు. ఒక్కొక్కసారి దేవునిలా ఉంటాడు, ఒక్కొక్కసారి రాక్షసునిలా ఉంటాడు. అంటే అయిన వర్షన్లో ఆయనకు అవి రైటే, బట్ మనం ఎంత ఎదిగినా కొని ఒదిగి ఉండాలి అన్నట్టు. లేకపోతే ఇప్పుడున్న సమాజంలో ఏంటి అంటే మనకెంత పేరు ప్రఖ్యాతలు వస్తే అంత అణిగి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ తన లైఫ్ని తను లీడ్ చేసుకుంటూ ఉంటాడు. ఒక రకంగా నా లైఫ్ కూడా అలానే ఉంటుంది. సమాజంలో మనం ఎవరిని పట్టించుకోకుండా మనం పర్ఫెక్ట్ వేలోనే వెళ్తూ మన లైఫ్ని లీడ్ చేస్తూ సక్సెస్ఫుల్ వేలోనే ఉన్నాం ప్రజెంట్ అయితే. సో అదేవిధంగా కొన్ని ఇష్యూస్ మీద కొంచెం డిఫరెంట్గా రియాక్ట్ అవుతూ ఉంటాడు. అప్పుడు మనకు నవ్వొస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి అరే ఏంద్రవా ఈయన ఇట్లున్నాడు అన్న ఫీల్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ మధ్యలో రీసెంట్గా చూసుకుంటే తనని ఇష్టపడడానికి యాజ్ అ డై హార్డ్ ఫ్యాన్గా చెప్పాలి అనుకుంటే ఏంటి అంటే తను ఒక డైరెక్టర్, బట్ రియల్ లైఫ్లో తను ఒక హీరోయిక్ వేలో ఉంటుంది అండి తన ప్రవర్తన అయితే. ఎవరికి భయపడడు, ఏది మాట్లాడినా ఏదైనా కానీ ఒక లా ఆఫ్ కంట్రోల్లోనే మాట్లాడుతూ ఉంటాడు అన్నట్టు తను. ఎందుకంటే ఆయనకి లా గురించి చాలా ఎక్కువ తెలుసు. అంటే నాకు తెలిసినంత వరకు సినిమా ఇండస్ట్రీలో లా గురించి ఆయనకి తెలిసినంత ఎవరికి తెలియదు. ఎందుకంటే మనం ఎట్లా వాడుకోవాలి, మన వీడియోస్ని ఎట్లా వాడుకోవాలి, సినిమాని ఎట్లా షూట్ చేసుకోవాలి, సినిమాకి పర్మిషన్లు ఎట్లా తెచ్చుకోవాలి, ఒక బయోపిక్ చేసినా కానీ ఒక ఏదన్నా సెన్సేషనల్ ఇష్యూస్ మీద మూవీస్ చేసినప్పుడు వీటికి ఎట్లా సెన్సార్ బోర్డు నుండి మన మూవీ ఇండస్ట్రీ నుండి గవర్నమెంట్ నుండి ఎట్లా పర్మిషన్ తెచ్చుకోవాలి, సినిమాలు ఎట్లా ప్రదర్శించాలి అనేది చాలా బాగా తెలుసు. అండ్ మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆయన మీడియా అంటే ఆయనకు లవ్ అంటే ఇష్టం, చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతూ ఉంటాడు అన్నట్టు. సో మీడియా పీపుల్ ఒక కెమెరా పెట్టిందంటే గంట సేపు కంటిన్యూగా మాట్లాడతాడు వితౌట్ యాంకర్. సో అట్లాంటిది కొన్ని సార్లు చాలా నాసిరకంగా కూడా అనిపిస్తూ ఉంటాడు అన్నట్టు మనకు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటి అంటే మన బన్నీ గారి మీద అల్లు అర్జున్ పుష్ప మూవీ హీరో మీద కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో తన గురించి తానేమో తన దగ్గరికి పోలీసులు ఎప్పుడైతే అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఒక పిల్లిలాగా ఇంట్లో లేకుండా పారిపోవడం జరిగింది. ప్రజలందరినీ పక్కదారి పట్టించడానికి ట్వీట్లలోనేమో ఎక్కడో కేరళలో ఉన్నట్టు ఫోటోలు పెట్టి మనందరినీ ఇక్కడ లేనట్టు క్రియేట్ చేస్తూ ఉంటాడు. సో నాకు తెలిసేది ఇది ఒక్కటి, తను ఇంత డేరింగ్ ఫెల్లో అయ్యుండి కూడా సో తనని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఒక పిల్లిలాగా పారిపోయాడు మన సిటీ నుండి, హైదరాబాద్ నుండి. సో మరి ఎందుకు పారిపోయాడో, పవన్ కళ్యాణ్ గారికి భయపడ్డాడో మరి లేకపోతే చంద్రబాబు గారికి భయపడ్డాడో తెలియదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మీద మనం చూసినాము లాక్డౌన్ టైంలో చాలా మూవీస్ అయితే తీయడం జరిగింది. మన లోకేష్ గారిని పప్పు అనుకుంటా ఇట్లాంటి ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ను కూడా క్రియేట్ చేయడం జరిగింది. పాపం అతనికి నార్మల్ నేమ్ ఉన్నాను, బికాస్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ వల్లనే లోకేష్ గారికి పప్పు అనే నేమ్ వైసీపీ వాళ్ళు అయితే క్రియేట్ చేయడం జరిగింది. పప్పు అనుకుంటా ఒక సెన్సేషనల్గా వాళ్ళకన్నా నేమ్ పెట్టాలి అంటే రామ్ గోపాల్ వర్మ తర్వాత ఎవరినైనా. సో అదేవిధంగా ఏంటి అంటే ప్రజెంట్ నేను మాట్లాడాల్దలుచుకున్నది ఏంటి అంటే నేను ఒక హీరోగా ఎందుకైనా ఉంటే ఆయన ఒక డేరింగ్ డాషింగ్ అనే వ్యక్తి కాబట్టి నాకు ఆయన ఇష్టం అన్నట్టు. అంటే దేన్నైనా కానీ ఈజీగా ఎదుర్కొంటాడు, ఒక లాజికల్గా మాట్లాడతాడు, అండ్ లా పర్మిట్లోనే తను పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటిది ఇప్పుడు తన దగ్గరికి లా వచ్చి అరెస్ట్ చేస్తా అనేసి అనుకునే టైంకి తనైతే సిటీ నుండి ఒక పిల్లిలా పారిపోవడం అనేది నాకైతే నచ్చలేదు అది. సో ఒకవేళ మీరు కూడా రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్స్ అయ్యి ఉంటే సో ఆ రోజు అంటే మనందరం లైవ్లో చూసినాం చాలా ఛానల్స్లలో చాలామంది పోలీసులు వచ్చి తన డెన్ ముందు నిలబడ్డప్పుడు వాళ్ళందరి కింద మీద అవుతూ ఉండే, వాళ్ళ స్టాఫ్ అయినా కానీ వాళ్ళ లాయర్లు అయినా కానీ. మరి ఆ రోజు ఆయన దొరికి రియల్గా ఎప్పుడైతే స్టేషన్కి పోయి ఉంటే ఒక రియల్ హీరోగా చూసేవాళ్ళం మరి మనని అతన్ని ఆర్జీవీ ఫ్యాన్గా. ఎగ్జాక్ట్లీ అంటే ఆ పాయింట్లోకి కూడా వచ్చేద్దాము. బట్ బిఫోర్ దట్ ఎందుకు అంటే మనము చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు జైలు ముందటకి వెళ్ళి ఒక సెల్ఫీ ఫోటో దిగి జైలు ముందట నేను జైలు లోపట నువ్వు అనే ఒక కామెంట్లు చేసి ఫన్నీగా ఉన్నప్పుడు ఆయన మళ్ళీ ఇతనిని అరెస్ట్ చేయకముందు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా పోలీస్ ఆఫీసర్ ఏమో ఒక సీరియస్ లుక్తో ఉంటే ఇదేమో నోబెల్ ప్రైజ్ విన్ అయినట్టు మనోడు ఒక కామెడీ ఫేస్తోని ఒక మంచి రిసీవ్ చేసుకున్నట్టు పెడతా ఉంటాడు పోస్టులు.
అదే అరెస్ట్ చేసినప్పుడు కూడా సేమ్ అదే అలాంటి యాటిట్యూడ్ చూపించి ఉంటే ఒక మంచి కూల్ డైరెక్టర్ అన్నట్టు, అరే దేన్నైనా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాడు మన వర్మ గారు అనే ఒక హ్యాపీ ఫీలింగ్ అయితే ఉండేది. అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రం తను లేకపోవడం అయితే నాకైతే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అంటే అతని రియాక్షన్ ఎట్లుంటుంది పోలీసులను అరెస్ట్ చేస్తూ ఉంటే అనేది చూద్దామనేసి అనుకుంటున్నా ఉన్నాను. అండ్ మరొకటి ఏంటి అంటే కొంచెం తన మీద నెగటివ్గా రావడానికి ఏంటి అంటే బోల్డ్ కంటెంట్, అంటే ఐ మీన్ ఎక్కువ వల్గారిటీ ఉన్న కంటెంట్ కూడా ఈ మధ్య కాలంలో బాగా పరిచయం చేసింది అయితే మన రామ్ గోపాల్ వర్మ గారే. ఎప్పుడైతే ఎల్ఎస్డి అదే వచ్చింది కదా, తను మియా మాల్కోవాతో చేసిన కంటెంట్ ఏదైతే ఉందో జిఎస్టీ అనే కంటెంట్, సో అది మాత్రం చాలా డేంజర్. అంటే ఐ మీన్ ఓకే చేసుకొని ఉంటే ఆయన పర్సనల్గా చేసుకొని తను హ్యాపీ ఫీల్ అయ్యి తన సర్కిల్లో తిప్పితే బాగుండేది. దాన్ని కూడా మీడియా ముఖంగా వచ్చేసి అందరికీ చెప్పడం వల్ల ఇలాంటి కంటెంట్ నేనెందుకు చేయొద్దు అనేసి కొన్ని వందల మంది డైరెక్టర్లు అయితే తయారైపోయి మనకి బోల్డ్ కంటెంట్ అయితే చాలా ఎక్కువగా ఇంటర్నెట్లో వచ్చేటట్టు అయితే చేస్తూ ఉన్నారు. 100% కదా, ఇంకా అయిన గురువు వాళ్ళకి. బూతుల సినిమా ఎవరైతే కాన్సెప్ట్తో వస్తారో ఇండస్ట్రీలోకి అతన్ని గురువుగానే తీసుకొని వచ్చేది. ఒకప్పుడు సెన్సేషనల్గా క్రియేటివ్గా మూవీస్ చేయాలి అంటే రామ్ గోపాల్ వర్మ గారిని ఎవరైతే ఆదర్శంగా తీసుకున్నారో, ఇప్పుడు ఎవరైనా బూత్ సినిమాలు చేయాలి అనేసి అనుకుంటే, ఏ గ్రేడ్ మూవీస్ తీయాలి అనేసి అనుకుంటే మళ్ళీ రామ్ గోపాల్ వర్మనే ఆదర్శంగా తీసుకుంటా ఉన్నాడు. మరి ఈ కోవ నుండి ఇంకో జానర్లకు వెళ్తే మంచిది. అంటే ఇలాంటి ఇష్యూస్ని వదిలేసి తను ఒక క్రియేటివ్కి తన మెదడుకి మళ్ళీ పని పెట్టి మళ్ళీ మంచి క్రియేటివిటీతో మంచి కంటెంట్ ఇస్తే మళ్ళీ అందరు తనని లైక్ చేయడానికి ఉన్నారు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ అనేది ఇట్లా స్ట్రేట్కి వెళ్ళాడు, అప్ అండ్ డౌన్ ఒక వేవ్ అనేది ఉంటుంది. స్టాక్ మార్కెట్ ఎట్లయితే అప్ అండ్ డౌన్ ఉంటుందో తన జర్నీ కూడా అప్ అండ్ డౌన్ ఉంటుంది. ఆయన ఎంత హైట్లో ఉన్నా ఎంత డౌన్లో ఉన్నా ఈక్వల్గా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అందుకే హీఈస్ ఆర్జేవి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్. దిస్ ఇస్ మై ఒపీనియన్. సో మీకు కూడా తన మీద ఎలాంటి ఒపీనియన్ ఉన్నా లేకపోతే నా మీద నా ఒపీనియన్తో మీరు ఏకీభవిస్తే యూ క్యాన్ కామెంట్ ఆన్ అవర్ వీడియో. థ్యాంక్ యూ గైస్.